భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలోని శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారికి 1118 కొబ్బరికాయలతో పూజ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్, భీమవరం ఎమ్మెల్యేగా పులపర్తి రామాంజనేయులతో పాటు జనసేన అత్యధిక సీట్లలో విజయం సాధించాలని, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్థాపించాలని కోరుతూ పట్టణానికి చెందిన అల్లం రమేష్, సత్యవాణి దంపతులు వెంకటేశ్వర స్వామి వారికి 1118 కొబ్బరికాయలు కొడతామని మొక్కుకున్నారని మందిర అధ్యక్షులు కంతేటి వెంకటరాజు తెలిపారు. ముందుగా ఆలయ అర్చకులుగా శ్రీనివాస ఆచార్యులచే స్వామివారికి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి కొబ్బరికాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో మందిర కార్యదర్శి కుక్కల బాల, జనపాటి మధుసూదన్ రావు, కడలి వెంకటేశ్వరరావు, కడలి ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ శ్రీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క సన్నిధానంలో జ్యేష్ఠ మాసం శనివారం నేటి రోజున స్వామివారికి విశేషమైనటువంటి శనివారం మహాపర్వదినమైనటువంటి రోజున స్వామివారి భక్తులు, హౌసింగ్ బోర్డు కాలనీ వాసులు, అల్లం వెంకటనాగ రమేష్, శ్రీమతి సత్యవాణి దంపతులు స్వామివారికి హౌసింగ్ బోర్డు వెంకన్న సన్నిధానంలో మొక్కుకోవడం జరిగింది. జాతీయ పార్టీ కానీ కూటమి విశేషంగా అత్యంత మెజారిటీతో గెలుపొందాలని, అలాగే పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన భీమవరం పట్టణ నియోజకవర్గంలో పులపర్తి రామాంజనేయులు గారు, అంజిబాబు గారు, అలాగే ఈ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి గారు, అలాగే డిప్యూటీ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు వారు మంచి స్థానాల్లో ఉండాలి అని చెప్పి, మనకి సుపరిపాలన రామరాజ్యం రావాలి అని చెప్పి వారు మొక్కుకోవడం జరిగింది. అదేవిధంగా వారు అనుకున్న రీతిగానే హౌసింగ్ బోర్డు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలతో అత్యంత మెజారిటీతో పదవి గెలుపొందడం జరిగింది. వారు పదవీ స్వీకారం చేసిన వెంటనే మరి ఆలస్యం చేయకుండానే నెలలోనే స్వామివారికి ఈ రోజున మొక్కులు చెల్లించుకోవడం జరుగుతోంది. ఆలయ అధ్యక్షులు కంతేటి వెంకటరాజు గారు, కాలనీ అధ్యక్షులు సరిపెట్టగల రామారావు గారు ఆధ్వర్యంలో మరి భక్తులందరూ కూడా పాల్గొని, మరి నేను ఒక్కరినే కొట్టడం కాదు అని చెప్పి మరి వారి దంపతులు భక్తులందరికీ కూడా అవకాశం కల్పించారు. 1118 కొబ్బరికాయలని ఈ రోజు స్వామివారి సన్నిధిలో కొబ్బరికాయలను కొట్టి స్వామివారికి ఆరగింపు చేశారు. వారికి సదా స్వామివారి యొక్క ఆశీస్సులు అందజేస్తూ మన యొక్క పరిపాలన అంతా కూడా మరి మన తిరుపతి దేవస్థానంలో మరి భక్తులు చాలా మంది కూడా ఇదివరకు ఇబ్బంది పడి ఉన్నారు అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. మరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం వారు మరి తగిన నిర్ణయాలు తీసుకుని స్వామివారి యొక్క భక్తులందరికీ హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా చక్కగా వైభవంగా స్వామివారి యొక్క దర్శనం చేసుకునేటువంటి మార్గాన్ని కల్పించాలని, మన యొక్క పరిపాలన అంతా కూడా సుభిక్షంగా ఉండాలని, సర్వజనులు సుఖంగా ఉండాలని, సర్వే జనా సుఖినో భవంతు అని చెప్పి నేటి రోజున హౌసింగ్ బోర్డు వెంకన్నకి విశేషమైనటువంటి పూజలు నిర్వహించడం జరిగింది. గోవిందా గోవింద. హౌసింగ్ బోర్డు కాలనీలో చేసినటువంటి శ్రీ పద్మావతి వెంకటేశ్వర